మేముండే అపార్ట్మెంట్ పక్కనే స్కూలు అయినా కానీ మా పెద్దోడు క్యారేజ్ కావాలంటాడు. ఎవరన్నా స్కూల్ పక్కనే పెట్టుకొని తినడానికి ఇంటికి రాకుండా ఉంటారా? ఇలాంటప్పుడే నాకేమనిపిస్తుంది అంటే వాడి గురించి ఇంకా మా పెద్దోడికి క్యారీ ఇచ్చేసి చిన్నోని ఇంటికి తీసుకొస్తున్నాను తినబెట్టడానికి. దారిలో సమోసా అడిగాడు, నేను కొనివ్వలేదు, మళ్ళీ అన్నం తినడేమో. స్కూల్ లోపలికి వెళ్ళడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంట్రెన్సెస్ ఉన్నాయి. ఫ్రంట్ ఎంట్రెన్స్ లోనేమో అంగడి ఉంది, బ్యాక్ సైడ్ ఏమో ఐస్ క్రీమ్ సమోసాలు పెట్టుకొని ఉంటారు. స్కూల్ కి పిల్లలు రెగ్యులర్ గా వెళ్తారో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం రెడీగా ఉంటారు అవి అమ్ముకోవటానికి. ఇంకా కొనిస్తే గానీ తినననేసి మారం చేస్తే 10 రూపాయల చేతిలో పెడితే తిన్నాడు. లాస్ట్ అక్కడికి కొనుక్కున్నది తక్కువ తినాలని ఇంట్లో ఉన్న స్నాక్స్ ఇచ్చాను, కడుపు నిండితే అడగకుండా ఉంటాడని. అయినా వదలలేదు. ఐస్ క్రీమ్ కొనివ్వాల్సిందే అని పట్టుబట్టాడు. చేసేదేం లేక కొనిచ్చాను. కొనివ్వకుండా తప్పించుకుందామంటే కుదరలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ ఐస్ క్రీమ్ లో ఉన్న తక్కువ తినేట్లు చేద్దామని, నాకు కూడా ఇవ్వనానా కొంచెమే తినిస్తానంటే అప్పుడు వన్ డైలాగ్ ఏంటో తెలుసా, ఎక్కడ మొత్తం తినేస్తానని అస్సలు ఇవ్వలేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా?